హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్ల సంఘాలతో సీఎం, ముఖ్యమంత్రి భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారితో కీలక సమావేశం. నెరవేరనున్న దీర్ఘకాలిక డిమాండ్లు, 5 శుభవార్తలు. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన శుభతరుణంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన శుభతరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై, సంక్షేమంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అనేక సమస్యలు, అపరిష్కృత డిమాండ్లు, ఆర్థిక ఇబ్బందులు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ త్వరలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారనే వార్త ఉద్యోగ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ సమావేశం ఉద్యోగుల పాలిట వరప్రదాయనిగా మారుతుందని, వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధంగా కనీసం 5 కీలక శుభవార్తలను ముఖ్యమంత్రి గారు ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారము. ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పదోన్నతులు, బకాయిల చెల్లింపులు, ఆరోగ్య పథకం మెరుగుదల మొదలైన ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీలతో పాటుగా తక్షణ కార్యాచరణను ప్రకటించవచ్చు అని ఆశిస్తున్నారు. మరి ఆ 5 కీలక అంశాలేంటనేది చూద్దాము. మొదటి శుభవార్త డీఏడీఆర్ బకాయిల చెల్లింపు, ఆర్థిక ఉపశమనం. ఉద్యోగ మరియు పెన్షనర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన అంశం కరువు భత్యం, డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపులు. 2018 నుంచి 2023 మధ్య కాలానికి సంబంధించి సుమారుగా 212 నెలలకు సంబంధించి బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఈ మొత్తం అంచనా సుమారుగా 25,000 కోట్ల పైగా ఉంటుందనైతే అంచనా. ఒక్కొక్క ఉద్యోగి లేదా వారి పెన్షనర్స్‌కు వారి వారి బేసిక్ ఆధారంగా 2,00,000 నుంచి 4,00,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ బకాయిలు రూపంలో రావాల్సి ఉంది. ఉదాహరణకు 19,000 బేసిక్ పే వారికి మొత్తం బకాయిల అంచనా 1.5 లక్షలు రావాల్సి ఉంది. 35,000 బేసిక్ పే ఉన్నవారికి 2.7 లక్షలు. అలాగే 50,000 బేసిక్ పే ఉన్నవారికి 3.85 లక్షలు. రూ. 1,00,000 బేసిక్ పే వారికి 7,70,000 వరకు రావాల్సి ఉంది. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. ఆహ్, మొత్తం ఖచ్చితమైన మొత్తాలు వ్యక్తిగత సర్వీసు, బేసిక్ పే, ఇంక్రిమెంట్లు మరియు కరోనా సమయంలో కేంద్రం నిలిపివేసిన 3 డీఏలను మినహాయించిన తర్వాత లెక్కించబడుతుంది. రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన షెడ్యూల్ ప్రకారం విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో చెల్లింపుల విధానం, కాలపరిమితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలనా కాలంలో ఈ బకాయిలన్నిటిని పూర్తిగా చెల్లించాలనే లక్ష్యంతో ఉంది. దీంతో పాటు 2024, 25 సంవత్సరానికి సంబంధించి ప్రకటించాల్సిన 3 కొత్త డీఏల ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. 12 వేతన సవరణ సంఘం ఏర్పాటు, సకాలంలో న్యాయం. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన 12వ పీఆర్సీ ప్రక్రియ గణనీయంగా ఆలస్యమైంది. ఇది జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. గత ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ చైర్మన్ రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే అనుభవజ్ఞులైన అధికారులతో కూడినటువంటి పీఆర్సీ కమిషన్‌ను నియమించే అవకాశం ఉంది. ఈ కమిషన్ నిర్దిష్ట కాలపరిమితిలో తన నివేదికను సమర్పించేలాగా ఆదేశాలు జారీ చేయవచ్చు. పీఆర్సీ ప్రాధాన్యత. పీఆర్సీలో అత్యంత కీలకమైన అంశం ఫిట్‌మెంట్ శాతం. ఇది ఉద్యోగుల మూల వేతనాన్ని గణనీయంగా పెంచుతుంది. ఉద్యోగ సంఘాలు కనీసం 35-40% ఫిట్‌మెంట్ ఆశిస్తున్నాయి. కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, ఇంక్రిమెంట్లు మరియు ఇతర అలవెన్స్‌లు పెరుగుతాయి. మరి పెన్షనర్లకు ప్రయోజనాలు చూసుకున్నట్లయితే కొత్త బేసిక్ పే ఆధారంగా పెన్షనర్లకు కూడా పెన్షన్ సవరించబడుతుంది. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లను పునరుద్ధరించడం కూడా ఇందులో భాగంగా ఉండవచ్చు. త్వరితగతిన పీఆర్సీ కమిషన్‌ను నియమించి వారి నివేదిక ఆధారంగా వెంటనే తన
వేతన సవరణను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతున్నాయి. మూడోది మధ్యంతర భృతి ప్రకటన తక్షణ ఊరట. 12 పీఆర్సీ నివేదిక రావటం, అమలు కావటం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే యోచనలో ఉంది. ఇది పెరుగుతున్న ధరల నుండి కొత్త ఊరటనిస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఐఆర్ శాతాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేయవచ్చు. ఉద్యోగ సంఘాలు కనీసం 27-30% వరకు ఐఆర్ ఆశిస్తున్నాయి. సో, ఒకవేళ ఉదాహరణకు 30% ఐఆర్ ప్రకటించినట్లయితే 20,000 బేసిక్ పే వారికి 6,000 అదనంగా రావటం జరుగుతుంది. 40,000 బేసిక్ పే వారికి 12,000, 70,000 బేసిక్ పే వారికి 21,000, ₹1,00,000 బేసిక్ పే వారికి 30,000 అదనంగా అయితే ఎవ్రీ మంత్ రావటం జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఈ ఐఆర్, పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనిస్తుంది మరియు పీఆర్సీలో సర్దుబాటు చేయబడుతుంది. 4వ అంశం పెండింగ్ చెల్లింపులు మరియు ఇతర కీలక ప్రయోజనాల సమగ్ర పరిష్కారం. పేరుకుపోయిన బిల్లులు గత కొంతకాలంగా పేరుకుపోయిన వివిధ రకాల బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. 11 పీఆర్సీ బకాయిలు ఇంకా కొందరికి చెల్లించాల్సిన 11 పీఆర్సీ చివరి విడత బకాయిలను విడుదల చేయడము, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో అందాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ వంటి ప్రయోజనాలను ఒక నిర్దిష్ట కాల పరిమితిలో అందించేలాగా చర్యలు. ఇతర బిల్లులు ఏపీజీఎల్ఐ లోన్లు, క్లెయిమ్లు, సరెండర్ లీవ్లు, స్పెషల్ లీవ్స్, టీఏ బిల్లులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటి వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడము. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కార్డుల పనితీరును సమూలంగా మెరుగుపరిచి గుర్తింపు పొందిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నగదురహిత వైద్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించడం. అవసరమైతే పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని ప్రాముఖ్యత కలిగినటువంటి హాస్పిటల్స్లో కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించడంపై నిర్ణయము. పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ. గత ప్రభుత్వాలు తగ్గించినటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లను 10%, 15%కి తిరిగి వర్తింపచేయడం. మహిళా ఉద్యోగుల సంక్షేమం. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 సంవత్సరాలకు పెంచడము. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా వర్తింపచేయడము. హెచ్ఆర్ఏ హేతుబద్ధీకరణ. అన్ని జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు 16% హెచ్ఆర్ఏను వర్తింపచేయడం లేదా జనాభా ఆధారిత స్లాబ్లను సవరించడం. పోలీస్ సిబ్బందికి ప్రయోజనాలు. నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న టీఏలు, సరెండర్ లీవ్లు, వీక్లీ ఆఫ్లు అమలు చేయడం వంటివి మంజూరు చేయడం. ఇకపోతే 5వ శుభవార్త కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరియు ఖాళీల భర్తీ. ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై భర్తీపై కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం కొన్ని శాఖల్లో మాత్రమే క్రమబద్ధీకరణ చేపట్టిన నేపథ్యంలో మిగిలిన అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించే ప్రక్రియపై స్పష్టమైన హామీ లేదా దశలవారీ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఏపీసీఓఎస్ పరిధిలో మరియు వెలుపల పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కల్పించడం, కనీస వేతనాలను సవరించి పెంచడం, ఈ మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు, అలాగే ఈఎస్ఐసి, ఈపీఎఫ్ సక్రమంగా అమలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు లేదా వేతనాల పెంపుపై కూడా ప్రకటన ఉండవచ్చు. ఖాళీల భర్తీ మరియు కారుణ్య నియామకాలు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి లక్షలాది పోస్టుల భర్తీకి ఒక క్యాలెండర్ ప్రకటించడం, నియామక ప్రక్రియను వేగవంతం చేయడం మరియు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ఉద్యోగ సంఘాలతో జరగనున్నటువంటి ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన అనేక సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఈ సమావేశం ద్వారా తమకు న్యాయం జరుగుతుందని, తమ జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగ వర్గాల సంక్షేమానికి, వారి నైతిక స్థైర్యాన్ని పెంచడానికి, తద్వారా రాష్ట్ర పరిపాలన మెరుగుదలకు, ప్రజా సేవలు సమర్థవంతంగా అందడానికి దోహదపడతాయని ఆశిద్దాం. ఈ సమావేశం అనంతరం
వెలువడే అధికారిక ప్రకటన కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉత్కంఠతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.